నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాంతవ్. గురుగారు, మార్చి నెల 2025 కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? కుంభరాశి వారికి సాధ్యయోగము, బాలవకరణము. అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాము అని చెప్పేసి కుంభరాశి వారు అనుకుంటున్నారు. ఇది ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్న రాశే. అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాము అనుకుంటే మూర్ఖత్వపు విధానానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనము దుందుడుకు స్వభావంగా ఎదరికి అడుగులు వేస్తామో కాలు జారచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగచ్చు, ఎదుర్కొంటాము ఉన్న రాయి తగలచ్చు, బొక్కబారులా పడి తల బొప్పి కట్టవచ్చు. దుందుడుకు స్వభావం అనేది కుంభరాశి వారికి యోగదాయకం కాదు. ఆచితూచి మాట్లాడడము, ప్రతి వ్యక్తి మాట్లాడే మాటల్లో ఉన్న విధానాన్ని సంపూర్ణంగా వినడము, విన్న తర్వాత దానికి సరి అయిన సమాధానం ఏ రకంగా చెబితే ఏ రకంగా వెళితే ఉంటుందని ఆలోచన కుంభరాశి వారు చేసుకోవాలి. కుంభరాశి అంటే అర్థం పూర్ణ కుంభం, కుండ, నిండు జలం. నిండు కుండ తొణకదు. సగం నీళ్ళు ఉంటే నెత్తిమీ పెట్టినడితే తొణిగిపోద్ది, ఒలిగిపోద్ది. ఇప్పుడు కుంభరాశి యందు రవిశనుల సంచారం జరుగుతుంది. గోచార ఫలితంగా రవిశనుల సంచారం జరుగుతుంది కుంభరాశిలో. రవిశనుల సంచారం జరుగుతూ ఉండగా వచ్చిన విధానాలు ఏంటంటే శత్రుగ్రహ విధానాలే ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు మాట్లాడే మాటకి ఎదుటి వాళ్ళు వక్రీకరిస్తారు. అంటే మంచి మాట చెప్పినా చెడ్డ మాటగా తెస్తారు, వక్రీస్తారు. అమ్మ అన్నాడు అన్నదానికి ఊరి నీ అమ్మ అన్నదానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా చూపిస్తున్నారు ఈ కుంభరాశి వారికి. వీళ్ళు అనలేదని వీళ్ళకి తెలుసు. నీలాంటి నా బొట్టుడు పక్కన నుండి చెప్పినప్పుడు మనకే తెలుసు, కానీ మనం ఏం చెప్పం. ఇంకొకటి వచ్చేదో వక్రీకరిస్తారు. అటువంటి భావనల వలన శత్రుభావం పెరిగిపోతుంది వీళ్ళకి. ఈ శత్రుభావం పెరిగిపోతున్నందువల్ల అనేక రకములైన ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి కుంభరాశి వారికి ఉంది. ఏలినాటి శని ప్రభావం చూపిస్తున్నది ఇంత కాదు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న లోపల దుఃఖ సాగరం అనే సాగరాన్ని ఎత్తున్నారు వీళ్ళు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరు చెప్తే ఎవరు చెప్తారు? ఎంతసేపు నేటి యువతవనే, నేటి సమాజం అవనే, నేటి వ్యక్తులు అవనే, నువ్వవనే, నేనవనే, మన బాధలు, మన కష్టాలు, మన సంతోషాలే కానీ ఎదుటివాడి యొక్క బాధని, కష్టాన్ని చూడరు ఎవరును. ఎదుటివాడి సుఖాన్ని, సంతోషాన్ని, ఆదాయాన్ని చూస్తారు. ఆడు బాగుపడకూడదు. కాబట్టి అటువంటి వారు ఈ రాశి వారికి ఎక్కువగా తారసపడుతూ ఉన్నారు. బంధువర్గం వారు, మిత్రవర్గం కాదు ఇక్కడ. మిత్రులు యోగదాయకమైన స్థితిగతుల్ని కలిగించే పరిస్థితి వీళ్ళకి కలిగిస్తున్నాను కూడా బంధువర్గం వాళ్ళే శత్రువర్గంగా మారిపోతున్నారు. బంధువర్గం అంటే పెద్ద దూరవర్గమా? బంధువర్గం అంటే అమ్మో ఎక్కడో పెదనాన్న మేనల్లుడు తమ్ముడు కొడుకు అని చెప్పి చెప్పక్కర్లేదు. మేనత్తలు అవ్వచ్చు, మామలు అవ్వచ్చు, సొంత చాలా దగ్గర వాళ్ళు అవ్వచ్చు. వల్లనే వీళ్ళు నష్టపోతున్నారు. అత్యధికమైన కష్టాన్ని, నష్టాన్ని చవిచూస్తున్నారు. కాబట్టి మాట్లాడే మాటల్లోని, నడిచే నడవడికల్లోని కొద్దిగా తగ్గి ఉండాలి వీళ్ళు. కుంభరాశి ఉంటే ఆర్థిక వ్యవహార స్థితిగతులు అంటే ఉద్యోగ, వ్యాపార, వృత్తి చేయవారి విధానంలో, ఉద్యోగంలో ఉన్నవారు ముఖ్యంగా విదేశములలో పనిచేయు కుంభరాశి జాతకులకి ఏ రకంగా ఉంది? చాలా బాగుంది. విదేశాల్లో జాబులు చేసుకునే వాళ్ళకి కుంభరాశి వారు చాలా బాగుంది. అంటే ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళకి ఎక్కడో విదేశంలో ఉన్నాడు, ఏదో చేసుకుంటున్నాడు, ఆడి మీద ఎన్ని ఎడుపులేడిసినా తగలం. ఇంకా ఒక స్టేజ్ దాటిపోయాడు. ఒక స్టేజ్ దాటకుండా మధ్యతరగతిగా ఉన్నవాడి పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఒక స్టేజ్ దాటి అది గొప్ప రాయి బాగుపడిపోయాడు. ఇంకా ఆడు ఎన్నో ఏడుపులు, ఎన్నో గోళ్ళు, ఎన్నో బాధలు పడి అంత దూరం వెళ్ళాడు. గట్టెక్కిన వాడికి ఇంకా ఈ ఏడుపులు తగలవు, ఏవి తగలవు, సుఖంగా విధానంగా ఉంటుంది. అది తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో,
ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనవల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధానాన్ని వాళ్ళు అనిపిస్తారు. శతభిష నక్షత్రం, ధనిష్ట 3-4 పాదాలు శతభిష నక్షత్రం, పూర్వభద్ర 1, 2, 3 పాదముల వారికి కుంభరాశిలో ఉంది. ఈ యొక్క శతభిష నక్షత్రం వారు రాహు అధిపతి. శతభిషం అంటే రాహు నక్షత్రంలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నారు. నక్షత్రపరంగా విడదీసి చూస్తే ఎవరు ఎక్కడున్నారన్నది మనకు తెలిసిపోతుంది. ఈ రాహు అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. ఈ యొక్క రాహు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు గోచారంలో, కాబట్టి ధనస్థానంలో ఉన్నాడు. విదేశాల్లో ఉన్నవారు అందరికీ కూడా విదేశ విధానానికి గురు రాహువుల సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి విదేశాల్లో ఉన్న వారికి మాత్రం మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఇక ధనిష్ట నక్షత్రం 3-4 పాదముల వారి పరిస్థితి ఏ రకంగా ఉంది అని అంటే అగమ్య గోచరంగా ఉంది. వీళ్ళు వ్యాపారం చేసిన నష్టమే, ఏదో చేసేద్దాం, ఆలోచనల మీద ఆలోచన, ఇలా పెడదాం, అలా పెడదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఏది చేయలేరు, దగ్గర వచ్చరికి ఏది చేయలేరు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆటంకపరచడం, అడ్డుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్రం 3-4 పాదముల వారికి తస్మాత్ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో ఎదగలకూడదు. ఎవరిని కూడా కించతత్వంగా మాట్లాడకూడదు, ఆచితూచి మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి అనే భావన చేయాలి. ఇక ఈ యొక్క కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం అనండి, శతభిష నక్షత్రం అనండి, పూర్వభద్ర నక్షత్రం అనండి, ఈ రాశిలో ఉన్న ఈ నక్షత్రంలో అన్ని పాదములలో కూడా వ్యాపార రంగం ఎలా ఉన్నది అని ఆలోచన చేస్తాం. వ్యాపార రంగం ఎలా ఉందయ్యా, మందకోడితనముగా ఉంది, చాలా నెమ్మదిగా వెళ్తుంది, అత్యంత యోగదాయకమైన స్థితిగతులు లేదు. ఈ యొక్క పూర్ణ కుంభము సగం మాత్రమే నిండి ఉన్న పరిస్థితి ఉంది, తుణుకుతుంది. గట్టిగా అడుగులేస్తే ఉన్న నీళ్ళు ఒలిగిపోతాయి. అటువంటి స్థితిగతుల్లో ఉన్నారు వీళ్ళు ఉద్యోగులు. ఇక నీవడిగినట్టుగా ఆరోగ్య సమస్యలు చూస్తే అత్యధిక జాగ్రత్తను వహించాలి. ఎవరు ధనిష్ట నక్షత్రం వారు, శతభిష నక్షత్రం వారు కూడా అత్యధికమైన జాగ్రత్తలు వహించాలి. ఏంటయ్యా, ఈ యొక్క జాతకులకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కింద స్టార్ట్ అయ్యి అది అనేక రకములైన ఇబ్బందులు ఉంటుంది. శిరోభావం, బాధ, తలనొప్పి కింద వస్తుంది, కళ్ళకు సంబంధించిన వ్యాధులు. రవి అక్కడే ఉన్నాడు కుంభరాశిలో. రవి కళ్ళకు సంబంధించినవి, హృదయానికి సంబంధించింది, పెద్ద తండ్రి పినతండ్రి పిల్లల వల్ల, పెద్ద తండ్రి పినతండ్రి ఆస్తుల వలన తగవలు పడిపోయి అనేక రకమైన ఇబ్బందులు ఉంటుంది. మణిపూర్వక చక్రానికి ఆధారమైనటువంటి రవి ఆ మణిపూర్వక చక్రానికి సంబంధించిన విధానాలను ఇస్తుంటారు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగరూకత తీసుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఈ యొక్క మాసమందు చల్లని పదార్థములు, అంటే చల్లని పదార్థాలు కూలింగ్ కాదు నేను చెప్పింది, చలువ పదార్థములు, చలువ చేసే పదార్థములు కొన్ని ఉంటాయి. చెరుకు రసం అని, బత్తాయి రసం అని, ద్రాక్ష రసం అని, కొబ్బరి పండు అని, ఇటువంటివి ఇవి తీసుకోవాలి. అంటే హృదయానికి సంబంధించి, ఉదరానికి సంబంధించిన వ్యాధులను దరి చేర్చకుండా ఉంటుంది, ఎదరికి వెళ్తూ ఉన్నాం. అలాగే బంధువులతోటి, ముఖ్యముగా బంధువులతోటి మాత్రం ఇందాక చెప్పుకున్నాం మనం, మేనత్తలో, పెద్ద తండ్రి పినతండ్రి బిడ్డలో, ఇటువంటి వారు అందరూ ఉన్నారన్నాం కదా, వీళ్ళందరూ శత్రువులే. వీళ్ళకి పైకి నవ్వుతూ మాట్లాడతారు, వెనకాతల గుడ్డ కాల్చి మొక్క మెత్తిసేస్తారు. ఎలా కుదురుతుంది? కాబట్టి అతి జాగరూకతగా ఉండాలి. వీరికి చెయ్యవలసిన ఈ యొక్క దోషములు తొలగి ఉన్నతమైన పరిస్థితులకి వెళ్ళాలి అంటే శతభిష నక్షత్రంలో ఉన్న వాళ్ళు అమెరికాలో ఉండో, యుఎస్లో ఉండో, లేకపోతే ఇంకా కెనడాలో ఉండో, సింగపూర్లో ఉండో యోగదాయకంగా ఉన్నారు. కాబట్టి అంత యోగదాయకానికి వీళ్ళు మనం వెళ్ళగలిగే పరిస్థితి మనం చెప్పలేకపోయినా కొద్దిగా గొప్ప చెప్పగలం. ఈ యొక్క పరిణామములు అంటే వాహన ప్రమాదములు జరగకుండా ఎదుటవారి నర దృష్టి పీడన తగ్గించే విధానంగా కొన్ని రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకోవాలి. ఏం చేసుకోవాలయ్యా అంటే 25వ తారీఖు నాడు మతత్రయ ఏకాదశి. ఈ మతత్రయ ఏకాదశి నాడు ఉదయకాలంలోనే శివునికి అభిషేకాన్ని ఆచరించి ఉన్నతమైన
విధంగా పూజా విధానాన్ని చేయండి, జరపండి. శివనామ సంకీర్తన చేయండి. ఇటువంటి ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క శివ అనుగ్రహం వల్ల మార్కండేయుడు వంటి వాడికే శివానుగ్రహం వల్ల అపమృత్య దోషము తొలగింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయమామృతాత్ అనే మంత్రాన్ని మార్కండేయ మహర్షి చేయించినందువల్ల ఆయన పునర్జీవుడుగా మారి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి చరిత్రలోని ఒక ఉన్నతమైన మహర్షిగా మిగిలాడు. అంతటి వాళ్ళ మనం కాకపోయినా అందులో ఎంతో కొంతలో కొంతైనా ఆవగింజలో అరభాగమైనా మనకు వస్తుంది కదా. మనకు ఆరగింజలో అరభాగం అంత వస్తే చాలు, ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటాం. మన కష్టానికి ఈ యొక్క కలియుగంలో ప్రథమ పాదంలో జంబూదీపంలో ఉన్నాం కాబట్టి అటువంటి విధానాన్ని వస్తాయి. అలాగే మతత్రయ ఏకాదశి నాడే ఒక దోసెడు నువ్వులను తీసుకెళ్ళి చేపలు ఉండే చెరువు యందు కానీ కాలవ యందు కానీ సంప్రోక్షణ చేయండి ఉదయకాలాన్ని. ఎన్ని గంటలు చేయాలి అంటే మతత్రయ ఏకాదశి నాడు ఉదయాన్నే చేయండి, కాఫీ టిఫిన్ ఏమీ తినకుండా. అటువంటివి చేసినందువల్ల శని శాంతితత్వాన్ని పొందుతాడు. మహా గొప్ప యోధులు మహనీయులు ఈ యొక్క విధానాన్ని చేశాడు. దానికి ఉదాహరణగా రామాయణంలోని దశరథ మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో అయోధ్య నగరానికి క్షామం ఏర్పడింది. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ప్రజలు. అయ్యో నా ప్రజలందరూ ఇలా ఎదుర్కొంటున్నారు, ఏం చేయాలని చెప్పేసి దశరథుడు శనేశ్వరుని దగ్గరికి చేరుకుని ఆయనని 19 నామాలతో స్తుతి చేశాడు. స్తుతించితే అప్పుడు ఆ శనేశ్వరుడు శాంతి చెంది నీకు రామరాజ్యంలో ఎప్పుడూ కూడా రామరాజ్యంలో అంటే రాముడు ఇంకా ఉద్భవించలేదు, ఈ అయోధ్యలో రాముడు అనేవాడు పరిపాలన వచ్చిన కాడి నుంచి క్షామం అనేది రాదు అని నేను చేస్తాను, దాన్ని నువ్వే చేయాలి. శివతత్వాన్ని ఆరాధించని చెప్పేసి శివుడిని దక్షిణామూర్తిని ఆరాధించమని ఆ మహానుభావుడు దశరథుడు చెప్తే దశరథుడు కూడా ఆనందంతో వెనకకి వస్తున్నాడు గుర్రం మీద. ఆ గుర్రం రథచక్రవర్తి ఉడిపోతే కైకాదేవి తన చిటిని వెళుతూ ఆపింది, దానికి వరాన్ని ఇచ్చాడు, అది వేరే కదా. అయితే ఆ రోజు నుంచి కూడా మహలైనటువంటి ఈ యొక్క యోధానుయోధునటువంటి గొప్పవారైనటువంటి వారు ఇది ఆచరించారు. కాబట్టి మనం కూడా అలాగ ఆచరిస్తే యోగదాయకమైన స్థితిని పొందగలమని తెలియజేయడం. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.